జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డితో ఏఐసీసీ సెక్రటరీ వంశీచందర్ రెడ్డి భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ దూతగా జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్నారు. పీసీసీతో కూడా కాకపోవడంతో ఏఐసీసీ రంగంలోకి దిగింది. తన నిర్ణయాన్ని మార్చుకోనని ఇప్పటికే టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్కు తేల్చి చెప్పారు. ఆయన రేపటి రాజీనామా కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని వెల్లడించారు. వంశీచందర్ రెడ్డితో భేటీ తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆసక్తి ప్రస్తుతం నెలకొంది. మన విలువలేని ఎందుకు ఉండాలి? విలువలేని కానీ ఎందుకు ఉండాలంటూ నేను మనిషికి రాజకీయము గౌరవం కొరకు, ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో బేసిక్గా ప్రజా జీవితము రాజకీయం అనేది గౌరవం కొరకు. ఆ గౌరవం పొందలేనప్పుడు ఏదైతున్నదో మన బతుకు మనం బతుకుదాం అని కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రమణ. రమణ, చూస్తున్నాం తాను తీసుకున్న నిర్ణయంలో వెనక్కి తగ్గనని జీవన్ రెడ్డి అంటున్నారు. ఆఖరి వరకు ప్రయత్నిద్దాం, ఆలోచనలో మార్పు రావచ్చు అన్న ఉద్దేశంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం కనిపిస్తోంది. ఆఖరి నిమిషంలో ఏదైనా మ్యాజిక్ జరగడానికి అవకాశం ఉందా? రైట్ రమణ, చూస్తున్నాం తన నిర్ణయం మార్చుకోనని అంటున్నారు జీవన్ రెడ్డి. కానీ ఆఖరి వరకు ప్రయత్నిద్దాం, ఆయన ఆలోచన మారుతుంది అన్న ధోరణి కాంగ్రెస్ లో కనిపిస్తోంది. ఏం జరగబోతుంది? ఏదైనా ట్విస్ట్ ఉంటుందంటారా? అంటే అనుశ్రీ ఇప్పటివరకు అయితే జీవన్ రెడ్డి నిర్ణయంలో మార్పు లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటికి కావాల్సిన మొత్తం సంసిద్ధం చేశారు. ఇప్పటికే రేపు ముఖ్య కార్యకర్తల సమక్షంలో ఆయన పార్టీకి లేఖ రాసి తన రాజీనామాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉదయం రావడం జరిగింది. అయితే ఆయనతో పాటుగా ఆది శ్రీనివాస్ తో పాటు ఏఐసీసీ పరిశీలకులు కూడా కొంతమంది వచ్చారు. మొత్తంగా ఆ బృందం చర్చలు జరిగినప్పటికీ సారీ చెప్పి పంపించేశారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా వెళ్ళిపోతామని చెప్పేసి మీడియాతో కూడా చాలా ప్రకటించి ఆయన రేపు జస్ట్ ఒక లాంఛన ప్రయోగం చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ఏఐసీసీ కూడా నేరుగా రంగంలోకి దిగింది. ఎందుకంటే రాహుల్ దూతగా వంశీచందర్ రెడ్డి ఇప్పుడు రంగంలోకి దిగారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం జీవన్ రెడ్డితో లోపల మాట్లాడుతున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం మాట్లాడారో తెలుస్తుంది. మొత్తంగా జీవన్ రెడ్డి అయితే తన నిర్ణయం మార్చుకునే ప్రసక్తి లేదని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే 20 నెలల కాలం నుంచి కూడా పార్టీ తనను ఇగ్నోర్ చేసింది, హ్యూమిలేట్ చేసింది అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనతో పాటు తన కార్యకర్తలు కూడా చాలా ఇబ్బంది పడ్డారని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా మొన్న గత మున్సిపల్ ఎన్నికల్లో ఆయన చాలా తీవ్రంగా మనోవేదనకు గురయ్యారని చెప్పి చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారేందుకు సిద్ధపడ్డట్టు చెప్తున్నారు. మొత్తంగా వంశీచందర్ రెడ్డికి సంబంధించి ఆయన చర్చల తర్వాత ఎలాంటి ఫలితం ఉంటుందనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కానీ ఖచ్చితంగా జీవన్ రెడ్డి ఆల్మోస్ట్ ఒక నిర్ణయం తీసుకున్నట్టే అని చెప్పి చెప్పుకోవచ్చు. అనుశ్రీ రైట్, విలువ లేని దగ్గర నిలబడకూడదు అని ఆయన పదే పదే ప్రస్తావిస్తాన్ని చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో జిల్లాలో ఈయన రాజీనామా ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అనుష్ఠ. ఎందుకంటే ఇప్పుడు జీవన్ రెడ్డికి సంబంధించి ఆయన భుజగించే విషయంలో గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఇలాగే రాజీనామా వరకు వెళ్తే భుజగించింది. అప్పుడు ఆయన వెనక్కి తగ్గారు. కానీ అదే ఇగ్నోరెన్స్ అనేది ఇంతకాలం కూడా 20 నెలల పాటు జరగడం వల్ల ఆయన మనస్తాపం చెందారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకవేళ ఆయన బ్యాక్ స్టెప్ తీసుకుంటే ఆయన నాన్న పులికతలాగా అయిపోతుంది. కార్యకర్తలు అంచనా ముందు కూడా తను ఏమీ నిలబడలేని పరిస్థితి నెలకొంటుంది. మరొకవైపు ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ తను అట్లాగే ఇగ్నోర్ చేస్తే కనుక ఏం చేయాలనే ఒక భావన కూడా జీవన్ రెడ్డిలో కనిపించింది. ఈ నేపథ్యంలో దీనికి పరిష్కారం లేదు, కేవలం రాజీనామా మాత్రమే పరిష్కారం అనే ఒక నిర్ణయానికి రూఢీకి ఆయన వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా అని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే జీవన్ రెడ్డి చాలా సీనియర్ నేత. ముఖ్యంగా 40 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ లీడర్ గా కొనసాగుతున్న నేపథ్యంలో 6 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా మాజీ మంత్రి ఆయనకు ఒక గుర్తింపు ఉంది. ఆయనే పోవడము ముఖ్యంగా ఇప్పుడు కష్టకాలంలో బీఆర్ఎస్ వంటి ప్రతిపక్షంలోకి వెళ్ళడం అనేది మాత్రం ఖచ్చితంగా ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీకి నష్టంతో పాటుగా అటు బీఆర్ఎస్ పార్టీ కూడా జీవన్ రెడ్డి చరిష్మా కొంతవరకు ఉపయోగపడే అవకాశాలు అయితే ఉంటాయి. ఖచ్చితంగా దీనిపై ఒక విస్తృతమైన చర్చ అయితే జరుగుతుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రమణ.